ఒంటరిగా ఉన్నారా, బోరింగ్గా ఉందా, తనతో మాట్లాడొచ్చు అంటూ మెసేజ్లు వస్తే అలర్ట్గా ఉండాలంటున్నారు సైబర్ పోలీసులు. అప్రమత్తంగా లేకుంటే మీరు డేటింగ్ యాప్స్ బారిన పడుతున్నట్లే. ఆన్లైన్ డేటింగ్ యాప్స్లో ఫేక్ ప్రొఫైల్స్తో తీయని మాటలు చెప్తారు. వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, వీడియోలు సేకరించి తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు. తీరా ట్రాప్లో పడ్డాక డబ్బులు గుంజుతారు. ఇలాంటివి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ఆకర్షణీయమైన ఫోటోలతో ముగ్గులోకి దింపుతారు. ఆకట్టుకునే మాటలతో విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు నిలువునా ముంచేస్తారు. బలహీన క్షణంలో చేసిన పొరపాటును బలమైన ఆయుధంలా మార్చుకొని అందిన కాడికి దోచేస్తున్నారు. సోషల్ మీడియా, డేటింగ్ యాప్ల మాటున కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు నేరగాళ్లు. ప్రశాంతంగా సాగుతున్న జీవితాలను ఒకే ఒక్క ఫోన్ కాల్ తలకిందులు చేస్తోంది. సంతోషాన్ని మాయం చేసి మనోవేదనకి కారణమవుతుంది. ఇప్పటివరకు పురుషులు మాత్రమే బాధితులు కాగా తాజాగా మహిళలను ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. న్యూడ్స్ కాల్స్ చేసి మాట్లాడుతూ రికార్డింగ్ చేస్తున్నారు నేరగాళ్లు. ఈ వీడియోస్ను చూపించి డబ్బులివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో బాధితులు పరువు పోతుందని భావించి డబ్బులను నేరగాళ్లకు పంపిస్తున్నారు. వలతో డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరస్తులు పెరుగుతున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో 60 నుంచి 70 రోజుల వ్యవధిలో 100కు పైగా ఫిర్యాదులు వచ్చాయంటున్నారు పోలీసులు. సోషల్ మీడియానే అస్త్రాలుగా మార్చుకొని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, డేటింగ్ యాప్స్ తో అమాయకులను మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఫ్రెండ్షిప్ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతారు. ప్రొఫైల్లో అందమైన చిత్రాలు, ఉన్నత కొలువు చేస్తున్నట్టు నింపుతారు. తమ రిక్వెస్ట్ కు స్పందించగానే చాటింగ్ చేస్తారు. అనంతరం వారి సామాజిక హోదా, వయసు విషయాలను ధృవీకరణ చేసుకుంటున్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి దాటాక వాట్సాప్ ఫోన్ కాల్ చేసి గంటల తరబడి మాట్లాడుతున్నారు. ట్రాప్ లో పడ్డాడని నిర్ధారణకు వచ్చాక ప్లాన్ ను అమలు చేస్తున్నారు కేటుగాళ్లు. అందమైన యువతుల ఫోటోలను సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించి నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారు. వీటికి ఆకర్షితులైన వారిని చాటింగ్ తో ముగ్గులోకి దింపుతారు. మార్ఫింగ్ తో అర్ధనగ్న చిత్రాలు పంపి అవతల వ్యక్తిగత ఫోటోలను సేకరిస్తున్నారు. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడుతూ అందిన కాడికి గుంజుతున్నారు. నేరుగా ఖాతాల్లోకి నగదు వేయించుకోకుండా కొన్ని యాప్లు, వెబ్సైట్లకు పంపాలని సూచిస్తున్నారు. వాటి ద్వారా వారి ఖాతాలకు నగదు బదిలీ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఎవరైతే విక్టిమ్స్ ఈ డేటింగ్ యాప్స్ త్రూ విక్టిమ్స్ అవుతారో వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే ఇన్ని రోజుల నుంచి బాగానే మాట్లాడింది అమ్మాయి, ఏందో సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది అని చెప్పి ఏం చేస్తారంటే ఇనిషియల్గా మనీ అనేది సెండ్ చేస్తారు. ఇతను ఇట్లా ఇస్తూ పోతుంటాడు. అతని దగ్గరికి వెళ్ళి ఎంతవరకు వేస్తుందంటే ఎన్నో లక్షలు కూడా తీసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక విక్టిమ్ ఎలా అంటే నమ్మించి ఒక పర్టికులర్ స్టేజ్ వరకు ఎట్లా అంటే ఆ ఫ్రాడ్స్టర్ ఎవరైతే ఉంటారో నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంతవరకు నమ్మించిన తర్వాత ఇన్ని లక్షలు పోగొట్టుకొని ఈ డేటింగ్ యాప్స్ త్రూ విక్టిమ్స్ అనేది వీళ్ళు మోసపోతూ ఉంటారనమాట. సో దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం డేటింగ్ సైట్స్ కానీ యాప్స్ కానీ ఏవేవి ఉన్నాయో ఏవి జెన్యూన్ ఏవి ఫేక్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. వెంటనే మీకు ఇట్లాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఏం చేయాలంటే 1930కి కాల్ చేసి ఇప్పుడు సైబర్ క్రైమ్ యూనిట్కి ఏదైతే ఉంటుందో వాళ్ళకి మనము ఇంటిమేట్ చేస్తే మీరు దాంతో అప్రమత్తంగా ఉండొచ్చు. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్ కు స్పందించవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. కొత్త వారితో వీడియో కాల్ మాట్లాడవద్దంటున్నారు.